హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడున్నాను ఏంటి ఏంటి పూజ అని ఆలోచిస్తున్నారా? నాకు 3 years వచ్చాయి కదా. నిన్న సెకండ్ బర్త్డే చేసుకున్నారా? ఆ తర్వాత 3 కదా రన్నింగ్. ఇక నా గుండెకి వచ్చింది, నా జుట్టు నా పిలకపోతుంది. ఫ్రెండ్స్, నేను ఎక్కడున్నాను ఏంటి అనుకుంటున్నాను. వరంగల్ దగ్గర ఉన్న సుందరగిరి కళ్యాణ లక్ష్మి ఇది మా కులదైవం అండోయ్. అమ్మ నాన్న చూసారా, పూజ చేస్తున్నారు. నాకు అన్ని కావాలి. మనం చూడండి, దిక్కులు చూస్తున్నాం. ఎక్కడ ఏం చేద్దాము, ఎక్కడ ఏం పెడదాము అని మన దిక్కులు మనదే. మనం ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాము. నాకు ఇక్కడ ఏమీ తోచట్లేదు. దాచి చేస్తున్నా, దాచేస్తూ కూడా నా మీద ఒక కన్నేసారండి. ఏం చేస్తున్నా, అదిగో చూడండి, అయ్యగారు అమ్మా నాన్నకు చెప్తే మనం కూడా ట్రై చేసాం కదండి. అది అక్కడ ఉన్న స్పెషాలిటీ. మనకుంటే మామూలు కాదు కదా. మా అమ్మ నాన్న కన్ఫ్యూజ్ అయిపోయారండో. ఇక్కడ ఏం చేయాలో అటు ఇటు చూస్తున్నా. ఇంకా ఎప్పుడు అనుకుంటా చూస్తున్నా. వెనకాల ఒక పెద్ద తాతయ్య చూసారా, అటు వెళ్తున్నారు. వీడియో తీసేది ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఇంకోరండి బాబు, మా పండు మామే. మా పండు మామ వచ్చాక నా పేరు పండే, మా మామ పేరు పండే. ఇద్దరం పండ్లు ఒక్కడ చేరామండోయ్. నిన్నెవరో పిలిచి రమ్మని అన్నట్టు ఏ వైపు సప్పుడు మా సిట్టి సింగారి. నాకెవ్వరో చెప్పినట్టు ఈ పనులే చేస్తున్నట్టు. వెళ్ళిపోయిందో నేను ఏడుస్తానని. మనం చూసారా ఎంత గట్టిగా గుర్తుంది. కూర్చున్నాం. ఇంత కాంగా అంటే కూర్చొని నీకేమన్నైతే నేనేమన్నైతా నిన్ను కాయనీకి. ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల. అవు మల్లా గీసేతుల్ల నిన్ను ముయ్యాల. ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల. అవు మల్లా గీసేతుల్ల నిన్ను ముయ్యాల.
ఇప్పుడు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అసలైన కార్యక్రమం. చూడండి మన చెవులు కూడా ఆ రోజే నాకేమీ తెలియదుగా ఇలా కూర్చున్నాను. లాలీపాప్ ఇచ్చారు, చేతికి కొబ్బరి ఇచ్చారు, కింద రైన్స్ పెట్టారు. నాకు ఇంకా ఏం అర్థం అవ్వలే. లేదో చేస్తున్నారు. పండు మామే కదా, కూర్చుందాంలే, లైట్ తీసుకుందాంలే అని కూర్చున్నాను ఫ్రెండ్స్. ఇక పక్కన ఉన్నారా ఒక తాతయ్య, ఇంకా మా మామ చూస్తున్నాడు చూడండి. ఇక రెడీ, 1 2 3 స్టార్ట్. స్టార్టింగ్లో ఏం అర్థం అవ్వలే, ఇక స్టార్ట్ చేశానండి. మెల్లగా వస్తుంది. స్టార్ట్ అయిపోయింది. ఇక మా బండు మామ భయపడ్డాడు. తర్వాత తాతయ్య, తర్వాత అమ్మ, ముగ్గురు వచ్చారు. మా తాతయ్య కష్టాలు కావు, మా అమ్మ కష్టాలు కాదండో. ఇక్కడ ఇది చేసి కుట్టేశారు. తర్వాత మనకు ఉంది కదా అక్షరాభ్యాసం, మనం కూడా స్కూల్కి వెళ్ళాలి కదండో. IAS డాక్టర్స్ కావాలని మా నాని మా తాతయ్యతో పెట్టించారు, మా సీన్ తాతయ్యతో. మా అమ్మ అయ్యగారు అది రాస్తుంటే మా అమ్మ మనసులో ఉన్న మాట చెప్పనండి, బాబాయ్ ఏదైనా నీదే, అది చదివినా తక్కువ మార్కులు వస్తే నువ్వే కర్త కర్మ క్రియ అని అనిపిస్తున్నారండి. అక్షరాభ్యాసంకి సీన్ తాతయ్య అంటున్నాను కదా, మా తమ్ముడు మా సీన్ తాతయ్య రాయించారండి. ఆ టీచ్ చేసి కంప్లీట్ అయిపోయింది. ఏ సీన్ తాతయ్య కూడా నమ్మించి మోసం చేస్తారనుకున్నావు, థమ్స్అప్ తెచ్చి పెట్టారు నా కోసం. అందరికీ గిఫ్ట్స్ ఇస్తున్నాను. నా అక్షరాభ్యాసం వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా చదువుకోవాలి కదా, అందుకే వాళ్ళకి ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చేస్తున్నాను. అదిగోండి నేనే తీసుకోవడం స్టార్ట్ చేశానా. ఇదిగోండి మౌనక్కకి ఇస్తున్నాను, ఇచ్చేస్తున్నాను. మౌనక్కకి ఇస్తూ నవ్విస్తూ ఇవాళ వద్దా అని ఆలోచించాను. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో